లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో బాస్, టెక్ మహిళా పోలీసులు వచ్చేస్తున్నారు, జాగ్రత్త. ఇకపై లాఠీలు పట్టుకున్న చేత్తోనే డ్రోన్లను అలవోకగా వాడిస్తూ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేందుకు మొట్టమొదటిసారిగా విజయవాడలో రంగంలోకి దిగబోతున్నారు మహిళా డ్రోన్ పైలట్లు. నగరంలో ఏ మారుమూల నేరస్తులున్నా ఇట్టే మూడో నేత్రంతో ముచ్చెమటలు పట్టించేస్తామంటున్నారు ఈ లేడీ కాప్స్. అసలు ఈ టెక్ పోలీసులు ఏం చేయబోతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు విజయవాడ పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే మహిళా కానిస్టేబుళ్లకు డ్రోన్ యూసేజ్ యొక్క ఏదైతే ఉంటుందో ఆ ప్రాక్టీస్ని అయితే కనుక ప్రారంభించారు. చూస్తున్నాం మనం. ఏదైతే ఇక్కడ మహిళా కానిస్టేబుల్ రాణి రుద్రమదేవి లాగా అయితే కనుక ఆ పరికరాన్ని పట్టుకుని ఆ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళందరూ కూడా నుంచున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే డ్రోన్ యూసేజ్ని విజయవాడలో ఎక్కువగా చూపించేందుకు దీని యూసేజ్ వల్ల అంటే నగరంలో ఏవైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో అటు గంజాయి రవాణా అయి ఉండొచ్చు, బ్లేడ్ బ్యాచ్ల యొక్క ఏదైతే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కటిని కూడా సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క మహిళా కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు. మనం ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఏదైతే ట్రైనింగ్ సెషన్ నడుస్తోందో ఇక్కడ ఉన్నాము. ప్రతి మహిళా కానిస్టేబుల్ అయితే దీన్ని నేర్చుకొని విజయవాడ నగరంలో ఏ మారుమూల ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా, ఎలాంటి అత్యాచారం జరిగినా మహిళలే కాదు ఇంకా లోపల ఎక్కడైనా దొంగతనాలు కానీ ఇటు మహిళలకి ఎక్కువగా అయితే కనుక ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో అయితే కనుక ఇది జరుగుతోందని చెప్పొచ్చు. మహిళా కానిస్టేబుల్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్నాళ్ళు మహిళా కానిస్టేబుల్స్ని ధర్నాల దగ్గర లేకపోతే మరిన్ని ఏదైనా కార్యక్రమాల దగ్గర సెక్యూరిటీ పరంగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ కానీ ఇప్పుడు వాళ్ళకి అధికంగా టెక్నికల్గా అయితే కనుక టెక్నికల్ నాలెడ్జ్ దగ్గరుండి మరి ఇలాంటి సెషన్స్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళకి ముందుకు సాగుతూ కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంది. ఆ డ్రోన్స్ని పట్టుకుని కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఈ స్టోరీని మీకు అందిస్తూ ఉంది. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఏంటి రాజశేఖర్ బాబు గారు తీసుకున్న నిర్ణయం వెనకాల, ఆయన ప్రోత్సాహం వెనకాల ఎంత కృషి ఉందంటారు? అండ్ డ్రోన్ ఇది ఎలా నడుస్తుంది అసలు ప్రాక్టీస్? గౌరవనీయుల మా సిపి గారికి అండ్ మాకు ట్రైన్ చేసిన ఇన్స్ట్రక్టర్లకి, మా కమాండ్ కంట్రోల్ సిఏ గారికి, ఈరోజు మేము ఇలాగా నలుగురు ముందు బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే మా ఆఫీసర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఆబ్జెక్ట్ అనమాట. అది ఆపరేట్ చేసేటప్పుడు కానీ ఇట్స్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కొంచెం కాన్సన్ట్రేషన్ ఏమన్నా అయిందా పైన మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ లైన్స్ అని, పోల్స్ అని కానీ, ట్రీస్ అని కానీ, లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మన బర్డ్స్ అని కానీ లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ని మానిటరింగ్ చేసుకుంటాం మేము చేస్తున్నామంటే దానికి ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్టర్లకి ధన్యవాదాలు సార్. ఈ డ్రోన్ వల్ల లాట్ ఆఫ్ యూసేజ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ పరంగా వచ్చేపాటికి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజక్షన్ ఏరియాస్, బిజీ అవర్స్ ఉంటాయి. సమ్ ఎర్లీ మార్నింగ్ 9 to 10 అండ్ ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో కంజక్షన్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ బయటకు వచ్చేది, ఆఫీస్ నుంచి బయటకు వచ్చేది, ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్ అనమాట. స్కూల్స్, ఆఫీసెస్ అన్నీ ఆ టైమ్స్లో కాబట్టి ఆ టైంలో మనకి ఇప్పుడున్న ప్రీవియస్ రేటింగ్స్ ఏంటంటే మన బ్యారేజ్ దగ్గర, రామర్పాడు రింగ్ దగ్గర కానీ, భారత్ దగ్గర కానీ ట్రాఫిక్ కంజక్షన్స్ ఉండేవి. అవి సడన్గా వెహికల్ బ్రేక్ డౌన్స్ అయిపోయేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి టైం ఇట్స్ టేక్. ఎవరన్నా మనకి కాల్స్ 100 కాల్ కానీ 112 కాల్ కానీ చెప్పే వరకు మనకు తెలిసేది కాదు. బట్ నౌ ఇప్పుడు మేము ఆ టైంకి ఆ డ్రోన్ ఫ్లై చేసుకుంటూ ఉంటే ఆ కంజక్షన్ ఏదన్నా వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఆ వెహికల్ని క్లియర్ చేయడానికి ఈ వెహికల్స్ని ఎటు పాస్ చేయాలి ఆ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది రేట్ తగ్గుతుంది. అండ్ ఈ డ్రోన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంజాయిస్ అండ్ గంజాయి అంటే అది నిర్మానుష్య ప్రదేశం అనమాట. ఆ నిర్మానుష్య ప్రదేశంలోనే వాళ్ళు ఏమన్నా చెయ్యాలి అనుకునే చేస్తారు. ఆ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టేది. ఆ టైం రెడ్యూస్ అనేది బాగా ఇప్పుడు
ఉండడం వల్ల మా యొక్క పని ఎఫెక్టివ్గా అవుతుంది. ఓకే, ట్రైనింగ్తో పాటు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు సిపి గారు ఇవ్వడం జరుగుతుంది? ట్రైనింగ్తో పాటు దీన్ని ఎక్కడెక్కడ వాడొచ్చు ఏంటి అనేది ఎలా చెప్తున్నారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రోన్ అనేది యూసేజ్ అనేది సమ్ జోన్స్ ఉంటాయి, గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్. మేము ఈ యొక్క ప్రోగ్రామ్స్ని బట్టి ఆ జోన్స్ని డివైడ్ చేసుకొని ఆ జోన్స్లో ఎక్కడ కంజక్షన్ ఉండే స్లాట్స్ డివైడ్ చేసుకోవడం కానీ అదంతా ట్రైనింగ్లో ఒక 1 వీక్ ట్రైనింగ్లో భాగంగా అన్నీ చెప్పడం వల్ల మాకు ఎక్కువగా ఇబ్బందులు కానీ ఎక్కువ డ్రోన్ మానిటరింగ్ చేసే ఇప్పుడు ఇబ్బంది కానీ కలగలేదు. సో చూస్తున్నాం కదా మనం విజువల్స్లో ఏదైతే డ్రోన్ని వాళ్ళ ఎదురుగా పెట్టి దాంతో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ డ్రోన్ని ఆపరేట్ చేయడానికి కూడా ఒక ఆపరేటర్ని కూడా ఆవిడ పట్టుకొని ఉన్నారు. అడుగుదాం, అంటే మేడం ఏంటి ఇక్కడ అందరికీ ట్రైనింగ్ మీరు ఇస్తున్నారా లేకపోతే ఎట్లా జరుగుతుంది? మేము ట్రైనింగ్ తీసుకున్నాం మేడం. ఆల్రెడీ తీసుకున్నాం. ఫస్ట్ డీజీపీ ఆఫీస్లో 3 days మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేడం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కమాండ్ కంట్రోల్కి వచ్చిన తర్వాత రెగ్యులర్గా డ్రోన్ అనేది ఫ్లై చేస్తూ ఉండేవాళ్ళం. ట్రాఫిక్ ఏరియాలో మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో ట్రాఫిక్ జంక్షన్స్ అయినట్టు మహానాడు, భారత్ దగ్గర, బ్యారేజ్ దగ్గర డ్రోన్ అనేది ఎగరేసేవాళ్ళం. ప్రాక్టికల్గా డ్రోన్ని ఎగరేసాం మేడం. ఫీల్డ్లోకి మేము ఒక్కలమైనా ఇప్పుడు వెళ్ళిపోయి డ్రోన్ ఫ్లై చేయగలం మేడం. ఫ్లై చేయగలం. ఓకే, అంటే ఎలాంటి విషయాల మీద ఎక్కువ అవగాహన తీసుకొచ్చారు? అంటే డ్రోన్ని ఎగరవేయడం అనేది నార్మల్గా టెక్నికల్ టర్మ్స్లో ఉన్న వాళ్ళు టెక్నోక్రాట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా మీకు మహిళలకి ఈ ఛాన్స్ని ఇచ్చి మీకు నేర్పిస్తుండడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏపీలోనే మొట్టమొదటి డ్రోన్ ఆపరేటర్గా విజయవాడ సిటీ నుంచి ట్రై చేసిన మాకు నేర్పించినందుకు విజయవాడ సిటీ సిపి సార్ అయినటువంటి రాజశేఖర్ బాబు సిపి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఫస్ట్గా మేము ఈ డ్రోన్ ఫ్లై చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నది. టెక్నికల్గా ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాం మేము. సో చూడొచ్చు మనం ఏదైతే టెక్నికల్గా మేము ఇంప్రూవ్ అవుతున్నామని చెప్పేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, బ్లేడ్ బ్యాచ్ కానీ ఎక్కడైనా ఎలాంటి ఆగడాలు జరిగినప్పటికీ కూడా ముందు మేముంటాం అంటూ కూడా మహిళా కానిస్టేబుల్ అయితే కనుక ముందుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఏదైతే డ్రోన్ ఇది చూస్తున్నాం కదా మనం, ఈ డ్రోన్తో పాటు మిగిలిన డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఖచ్చితమైన ట్రైనింగ్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిలో ఒక అణువు కూడా ఎలా నేర్చుకోవాలి, ఏంటి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని 10 మందితో స్టార్ట్ అయిన ఈ ట్రైనింగ్ అయితే ఇవాళ 28-30 మందికి అయితే కనుక ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఏపీలోనే అంటే విజయవాడలో ప్రారంభిస్తూ, అంటే అమరావతి క్యాపిటల్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని కూడా స్ట్రిక్ట్ చేస్తూ అయితే కనుక చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజశేఖర్ బాబు సిపి నేతృత్వంలో అయితే కనుక ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా ఎక్కడ మనం చూడనట్టు విధంగా అయితే కనుక లేడీ కానిస్టేబుల్స్ని ముందుకు తీసుకువస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ట్రైనింగ్ సెషన్స్ ఇంకా కంప్లీట్గా జరుగుతూ ఉన్న నేపథ్యంలో అయితే కనుక వీటన్నిటికీ సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏరియాకి ఎవరెవరిని అలాట్ చేయగలరు అనే దానిపైన కూడా మరింత సమాచారాన్ని అయితే కనుక మనకి సిపి కూడా గతంలో కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ డ్రోన్స్ యూసేజ్ కానీ ఆల్రెడీ మనకి డ్రోన్ సమిట్ జరిగిన నేపథ్యంలో అయితే కనుక మొత్తం ఇప్పుడు నగరంలో డ్రోన్లతోనే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద సిపి కూడా ఆల్రెడీ మనతో మాట్లాడడం జరిగింది గతంలో. ఇప్పుడు మహిళలకు కూడా ఆ ఛాన్స్ కల్పిస్తూ కూడా దీన్ని మున్ముందుకు తీసుకెళ్లే ప్రక్రియను అయితే కనుక ఇంకా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. డ్రోన్ల యొక్క ప్రయోజనాలు ప్రజలకు తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్ నిర్వహించింది. 2 నెలల క్రితం అనుభవపూర్వకంగా విజయవాడ వరదల సమయంలో వరద బాధితులకు ఆహారం, మందులు, తాగునీటి ప్యాకెట్ల మొదలైన వాటిని డ్రోన్ల ద్వారా అందజేశారు. ఈ ప్రయోజనం విజయవంతం కావడంతో ప్రజలకు పలు రకాల సేవలు అందించేందుకు డ్రోన్లు అధికంగా వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇటు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో, అటు దసరా నవరాత్రి ఉత్సవాల సమయాల్లో డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహించి ఫలితం సాధించారు. నగరంలోని మహిళా కానిస్టేబుళ్లతో పాటు వార్డు సచివాలయ మహిళా పోలీసులకు కూడా ప్రత్యేక డ్రోన్ ట్రైనింగ్ అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు నగరంలో డ్రోన్ ఫ్లై చేయడానికి ఎక్కడా కూడా డౌట్ అనేది లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. చూడొచ్చు మనం వీళ్ళందరూ కూడా వార్డు సచివాలయ మహిళా పోలీసులు
వీళ్ళు ఎక్కడ ఏ శాండ్ మాఫియా జరుగుతున్నా, ఎక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, మొన్న మధ్య మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, అలాంటి సమయాల్లో కూడా అంటే అలాంటి ఎక్కడైనా కానీ ఇబ్బందులు ఉన్నాయా జనాలకి, ప్రజలకి ఎక్కడ సమస్యలు ఉన్నాయా అనేది కూడా వీళ్ళు డ్రోన్ని ఫ్లై చేసి అక్కడికక్కడ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ని అయితే కనుక ఇక్కడ మహిళా కానిస్టేబుల్స్తో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళందరితో పాటు మరికొంతమందికి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా డ్రోన్ ట్రైనింగ్ని అయితే ఇవ్వబోతున్నారు. మరిన్ని రోజుల్లో అయితే కనుక మహిళలకి అధిక స్థాయిలో కనుక ఇలాంటి ఛాన్స్లు ఇస్తే కనుక నగరం అంతా కూడా పోలీసులు సంసిద్ధంగా అంటే ఇప్పటికే 30తో పాటు 50 వరకు కూడా డ్రోన్స్ని సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ట్రైనింగ్ సెషన్ నడుస్తోంది అని చెప్పేసి. నమస్తే అండి, ట్రైనింగ్ సెషన్ ఎలా నడిచింది ఇప్పటివరకు? మీకు అంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీని మీద? యాక్చువల్గా డ్రోన్స్ అసలు ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూసేజెస్ ఏంటి, దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ మాకు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్తో మనకి డ్రోన్స్ ఎలాగా యూసేజ్ ఏంటి అనేది లేడీస్కి ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్కి, ప్లస్ మన సిపి రాజశేఖర్ బాబు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడపిల్లలు అనేవాళ్ళు ప్రతి రంగంలో ముందుంటారు. సో అదే ఉద్దేశంతో మాకు ఈ డ్రోన్ నేర్పడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా డ్రోన్స్ ఎలా యూజ్ చేయాలి, అది రేడియస్ ఎంతవరకు వెళ్తుంది, ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు అనేది పూర్తిగా డీటెయిల్గా మాకు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డ్రోన్స్ అనేది మనకి ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఓపెన్ డ్రింక్ ఎక్కడన్నా జరుగుతున్నా కానీ, మీరు చెప్పినట్టు శాండ్ ఎక్కడన్నా త్రవ్వకాలు జరుగుతూ ఉంటాయి, దాని దగ్గర కాక్ ఫైటింగ్, ఇప్పుడు సంక్రాంతి సీజన్లో మనకి కాక్ ఫైటింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అలాంటి టైమ్స్లో కూడా మనకి ఇది బాగా యూస్ అవుతుంది. అంటే అన్మాన్డ్ వెహికల్ అంటే మనం ఎక్కడికైతే వెళ్ళలేమో అలాంటి ప్లేసెస్కి డ్రోన్ వెళ్ళి అక్కడున్న ఇన్ఫర్మేషన్కి మనకి ఈజీగా గ్యాదర్ చేయడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. సో ఈ ట్రైనింగ్ అనేది మాకు చాలా యూస్ఫుల్ అయింది. ఓకే, అంటే ఎలాంటి ఇప్పుడు ఆల్రెడీ మీరు శాండ్ అని చెప్తున్నారు, మరిన్ని ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలని చెప్తూ ఉన్నారు, అలా కాకుండా ఇప్పటివరకు అంటే నేను ట్రైనింగ్ తీసుకున్నారు కదా, మీరు ఏమైనా ప్రాక్టికల్గా ఏమైనా ప్రాక్టీస్? మ్యామ్ యాక్చువల్గా ఏంటంటే మనం ప్రజెంట్ ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్లో ఇక్కడ నుంచి మనకి బెంచ్ సర్కిల్ కానీ ఆ ఏరియల్ వ్యూ మొత్తాన్ని కూడా మనము యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది దానివల్ల ఏంటంటే అక్కడ ఏదైనా ట్రాఫిక్ జామ్ ఉన్నా డైరెక్ట్గా రేడియస్ వరకు కూడా మీరు దీన్ని ఫ్లై చేయొచ్చు. ఇది అంటే బేస్డ్ ఆన్ మనం యూస్ చేసే డ్రోన్ని బట్టి మనకి 5 మీటర్స్ అంతే 5 కిలోమీటర్స్ వరకు యూస్ చేయొచ్చు. ఓకే, మొత్తం అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయా మీకు? డ్రోన్ ఫ్లై చేయడానికి అందరు రెడీ అయిపోయారా? మేము రెడీగా ఉన్నాం మ్యామ్, అన్ని క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఇన్స్ట్రక్టర్ కూడా చాలా క్లియర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా ఓపికతో చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. విజయవాడ నగర ప్రజలకి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మీ చేతిలో డ్రోన్ ఉంది, ఎక్కడ సమస్య ఉన్నా కూడా మీరు అక్కడికి డ్రోన్ని పంపించి దాని క్షణాల్లో అయితే ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు. విజయవాడ ప్రజలకి ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే డ్రోన్ నేర్చుకోవాలి అనేది అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. మనకి అక్టోబర్లో ఇక్కడ పున్నమి ఘాట్లో డ్రోన్స్ ఒక సమిట్ పెట్టారు. అప్పుడు నాకేమనిపించింది అంటే మనము నేర్చుకుంటే బాగుంటుంది. బయట నేర్చుకోవాలనుకుంటే దీనికి చాలా కాస్ట్ ఉంటుంది. ఎక్కడన్నా ఇలాంటి అవకాశాలు వస్తే వదులుకోవద్దు. మీ పిల్లలకి కానీ ఎవరికైనా డ్రోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంటే సేఫ్టీ మెజర్స్ ఏం చెప్తారు ప్రజలందరికీ మీరు? అంటే ఆల్రెడీ మా డ్రోన్ వస్తుంది, మేము రెడీగా ఉన్నాం. వీఆర్ గివింగ్ మోర్ సెక్యూరిటీ టు ద పీపుల్. ఇలాంటి చిన్న చిన్న క్రైమ్స్, స్కూల్స్ అలాంటివన్నీ అలాంటి చోటంతా వాళ్ళని సేఫ్టీగా ఉంచవచ్చు. ఇప్పుడు టీజింగ్ అలాంటివి ఏమీ జరగకోకుండా ఒకసారి మనకు కంప్లైంట్ వచ్చింది అనుకోండి, 2-3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఒకసారి డ్రోన్తో మొత్తం ఆ ఏరియల్ సరౌండింగ్స్ చేసామనుకోండి, ఖచ్చితంగా అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా ఆ మనిషి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి. అలాగే అమరావతిని డ్రోన్ హబ్గా చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మోర్ సేఫ్టీ మన ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆడవాళ్ళకి సేఫ్టీ ఈ డ్రోన్ వల్ల ఖచ్చితంగా ఉంటుందనే చెప్తున్నాను. థ్యాంక్ యూ సిపి సార్, థ్యాంక్ యూ సీఎం సార్. సో చూడొచ్చు, మొత్తం మీద విజయవాడ ప్రజలందరూ మీరందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి కూడా మహిళా కానిస్టేబుల్స్తో పాటు మహిళా పోలీసులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళ డ్రోన్తో అయితే కనుక ప్రతి ఒక్క అంటే 3వ నేత్రంతో విజయవాడ నగరాన్ని కాపాడడానికి మహిళలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పచ్చు. మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా బెజవాడలో మహిళా పోలీసులు డ్రోన్లు ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందుతున్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి మహిళా కానిస్టేబుళ్లకు డ్రోన్లు ఎగరేయడంలో శిక్షణ అందుకున్నారు. ఇక మహిళా సాధికారత మరింత మెరుగుపడే దిశగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అంటూ లేడీ కానిస్టేబుల్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ల వాడకాన్ని అయితే కనుక అధికంగా వినియోగిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మూడో నేత్రంతో పోలీసు యంత్రాంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళా పోలీసులు, మహిళా కానిస్టేబుల్ కూడా ప్రత్యేక ట్రైనింగ్ని ఇవ్వడం అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది. మహిళలు కూడా ముందుకొచ్చి మరి వాటిని ట్రైన్ తీసుకుంటూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మేము ఉన్నాము అంటూ ఆ సమస్యని పసిగట్టే పనిలో అయితే ఉన్నారు. దీని అంతటికీ మూల కారణం విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మహిళా కానిస్టేబుల్స్ అంటే ధర్నాల దగ్గర లేకపోతే పలు చోట్ల చూస్తూ ఉంటాం, కానీ ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఈ డ్రోన్స్ యూసేజ్ మీద అని ఎలా అనిపించింది? అంటే మీరు చూస్తేమ్మా చాలామంది మహిళా పోలీస్ కావచ్చు, అంటే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అంటారు వాళ్ళు కావచ్చు, లేదంటే మన ఉమెన్ కానిస్టేబుల్స్ కావచ్చు, చాలామంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మోర్ ఓవర్ వీళ్ళని ఏంటంటే మనం పోలీసింగ్లో ఉమెన్ ఆఫీసర్స్ని మనము అవుట్ ఆఫ్ స్టేషన్ డ్యూటీస్కి ఉపయోగించలేము. అదేవిధంగా కొన్ని పరిమితులు ఉంటాయి వీళ్ళకి, ముఖ్యంగా అరెస్ట్ అప్పుడు వేరే స్టేట్స్కి పంపించడం, ఇటువంటి దగ్గరలో వీళ్ళని ఉపయోగించడం కొంత కష్టం అవుతుంది. కాకపోతే వీళ్ళకి చాలా ప్రెసిషన్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఒక జాబ్ ఇచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా చేస్తారు. తర్వాత కొంత టార్గెట్ ఓరియంటెడ్గా మనం ఏదైనా వర్క్ ఇస్తే దాన్ని అచీవ్ చేసిన వరకు నిద్రపోరు. ఇటువంటి కొన్ని క్వాలిటీస్ మనం ఉమెన్ ఆఫీసెస్లో చూస్తుంటాం. సో ఇటువంటి మనకు కొంత సాఫ్ట్ స్కిల్స్ వీళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మనము ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ అనేది ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రోన్ క్యాపిటల్గా చేయాలా, అమరావతిని డ్రోన్ క్యాపిటల్ చేయాలనే వారి సదుద్దేశాన్ని గుర్తించి పోలీస్ తరఫున, ఎందుకంటే డ్రోన్ యూసేజ్ అనేది పోలీసులో ఉన్నంత యూసేజ్ వేరే దగ్గర ఉండదు. ఎందుకంటే సర్వేలెన్స్ పర్పస్ కావచ్చు, ట్రాఫిక్ మీద కావచ్చు, కంజెషన్స్ మనము చేయడం కావచ్చు, కొన్ని సర్వీసెస్ ప్రజలకు సర్వీస్ ఇచ్చే క్రమం కావచ్చు, లేదంటే రేపు టుమారో 100, 112 కాల్స్ని దాంట్లో కూడా ఫస్ట్ రెస్పాండరు పోలీసే కాబట్టి పోలీస్ కంటే ముందే డ్రోన్ పోతే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో మనం ముందుకు పోతున్నాము. అందుకే ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు ఏంటంటే మనకు నగర పోలీస్ కమిషనరేట్లో 5 డ్రోన్స్ ఉన్నాయి. సో దీన్ని మనము 28 డ్రోన్స్, ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు వస్తున్నాము. నిన్ననే ఒక 10 డ్రోన్స్ మనం అక్వైర్ చేసుకున్నాము. త్వరలోనే ఇంకొక 13 డ్రోన్స్ కూడా అక్వైర్ చేసుకునేసి 28 డ్రోన్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డ్రోన్ ఉండేటట్టు, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉమెన్ ఆఫీసర్, ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, వారిని ఒక డ్రోన్ పైలట్గా తీర్చిదిద్దేటట్టు చేస్తున్నాము. అందరినీ కూడా నగర పోలీస్ కమిషనర్ ఉన్న మహిళలను అందరూ కూడా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని, అదేవిధంగా మహిళా పోలీస్ అందరిని కూడా దీంట్లో వీళ్ళ కెపాసిటీ బిల్డింగ్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మహిళా డ్రోన్ పైలట్స్కి ప్రత్యేకంగా ఏ విభాగానికి సంబంధించి వాళ్ళు అంటే ఆ కవరేజ్ కానీ లేకపోతే ఎక్కడికి డ్రోన్ ఫ్లై చేయాలని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా సార్ వాళ్ళకి? అదే యూజ్ కేసెస్ మనము డ్రోన్ ఎక్కడ ఉపయోగించవచ్చు అనే దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. సో అందులో మనం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ సీన్ ఉంది, ఆ క్రైమ్ సీన్ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, దాని స్కెచ్ గీయాలి, ఇవన్నీ కూడా చాలా ఆటోమేటిక్గా జరగాల్సిన అంశాలు. సో ఇటువంటి వాటిలో డ్రోన్స్ని మనం ఉపయోగించబోతున్నాము. సర్వేలెన్స్లో కూడా గట్టిగా ఉపయోగించబోతున్నాము. బీట్స్ ఎవ్రీడే మన కానిస్టేబుల్స్ని బీట్స్కి పంపిస్తాము. సో ఇప్పుడు కొన్ని వే పాయింట్స్ ఇచ్చేసి డ్రోన్కి ఇచ్చేసి డ్రోన్ పంపిస్తే డ్రోనే ఒక బీట్గా తిరిగేసి రావాలి. సో మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూడాల్సిన అవసరం, అంటే ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 5 బీట్స్ పంపాలి. 5 డ్రోన్స్ పంపించేసి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కూర్చొని చూస్తే ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. సో ఇటువంటి కొంత వినూత్నంగా ఆలోచిస్తూ మనకు సర్వేలెన్స్ అనేది, ఎందుకంటే పోలీసు బీట్స్ ఇవన్నీ మీరు చూస్తుంటారు, బీట్స్ కావచ్చు, పెట్రోలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వేలెన్స్ టెక్నిక్స్. సో ఈ సర్వేలెన్స్ అనేది డ్రోన్స్ ద్వారా చేయాలనేది ఆలోచన. సో మన మ్యాన్ పవర్ తగ్గించుకోవాలా, అదేవిధంగా ఇదంతా కూడా మనకు కొంత ఇది లెగసీ డేటా అంతా పెట్టుకునేసేసి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడవచ్చు. అదేవిధంగా ట్రాఫిక్లో కూడా ఒక ట్రాఫిక్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్. సో ట్రాఫిక్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మనం ఒక డ్రోన్ పంపించి దాన్ని స్కెచ్ వీడియో చూసేసి ఇక్కడి నుంచే మన కంట్రోల్ రూమ్లో కూర్చొనేసేసి ప్లాన్ చేయడం. ఇట్లా చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి. అన్నీ కూడా మనము ఈ డ్రోన్స్ ఉపయోగించి చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. కొంత గట్టిగానే దాని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది.
మహిళలకి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తూ కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్కి కూడా, మగవాళ్ళకి ఎక్కడ కూడా తీసిపోకుండా వాళ్ళందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి అసలు కానిస్టేబుల్స్ మొత్తం ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు? మహిళా పోలీస్ అంటే మహిళా సంరక్షణ కార్యదర్శిలో మనకు 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా ఉమెన్ పోలీస్ కూడా అరౌండ్ 300 to 400 మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళందరికీ ముందు ఫస్ట్ ఫేజ్లో ఒక 500 మెంబర్స్ని ట్రైన్ చేయాలనేది, సెకండ్ ఫేజ్లో మిగతా వాళ్ళందరినీ ట్రైన్ చేయాలనేది ఆలోచన. సో మొత్తం మీద అంటే విజయవాడ నగరంలో డ్రోన్ యూసేజ్ అనేది కూడా అంటే ఎలాంటి పర్టికులర్గా సమస్యలు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రాఫిక్ గురించి చెప్పారు, తర్వాత గంజాయి రవాణా కానీ లేకపోతే మద్యం కూడా సేవించడం బహిరంగ ప్రదేశాల్లో, ఇలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ సచివాలయ సిబ్బంది కూడా, మహిళా పోలీసులు కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఇసుక రవాణా కూడా ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా వాళ్ళని పాయింట్ చేశారా లేకపోతే ఎట్లా? అంటే వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఒకటి చేసాము. అంతకు మునిపే మనము టోటల్ విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో వల్నరబుల్ ప్లేసెస్ ఫర్ టీజింగ్, వల్నరబుల్ ప్లేసెస్ ఫర్ ఓపెన్ డ్రింకింగ్, వల్నరబుల్ ప్లేసెస్ ఫర్ శాండ్ స్మగ్లింగ్, ఇట్లా వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఆల్రెడీ జరిగింది. సో ఇప్పుడు జియో రెఫరెన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. సో నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, ఇవన్నీ కూడా వీటిలో నిఘా ఏర్పరచాలి. నిఘా అనేది కొన్ని వందల వేల ప్రదేశాలకి పోలీస్ ఫిజికల్గా పోయేసి సర్వేలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. సో అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో చెప్తుంటారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, బట్ పోలీసు వాళ్ళు కనిపించకూడదు. సో దానికి విరుగుడు డ్రోనే. సో ఈ డ్రోన్ ద్వారానే ఈ వే పాయింట్స్ అంతా కూడా మనము డేటా అంతా ఉంది కాబట్టి సో దాని నుంచి మనం ఉపయోగించాలనేది ఒక కాన్సెప్ట్. అదేవిధంగా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, బ్యాడ్ హ్యాట్స్ వీళ్ళందరి మీద నిఘా కావాలంటే మనకు ప్రతి సందర్భంలో మనిషే వెళ్ళి, అంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళి నిఘా పెట్టడం అనేది కష్టం కాబట్టి ఇటువంటి డ్రోన్స్ ద్వారా కొంత నిఘా అనేది ఏర్పరచాలనేది ఆలోచన. ప్రత్యేకంగా ఒక యాప్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి, అంటే అదే మనం చూస్తున్నారు, దీని మీద రీసెర్చ్ చాలా జరగాల్సిన అవసరం ఉంది. దీనికి కొన్ని డాష్ బోర్డ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవంతా కూడా వీడియోస్ అన్నీ మనకు వీడియోస్ అంతా కూడా ఒక దగ్గర పొందుపరచు, ఎందుకంటే లెగసీ డేటా అనేది మనకు ఫ్యూచర్లో చాలా అవసరం ఉంటుంది. సో ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడల్లా వచ్చే ఒక వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము ఒక దగ్గర కొన్ని సర్వర్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఫ్యూచర్లో మనం చూస్తాం. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే మహిళా కానిస్టేబుల్లకి, మహిళా పోలీసులకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారో, మరింతగా అయితే కనుక విజయవాడ నగరంలో డ్రోన్ల యూసేజ్ వల్ల ప్రతి సమస్యను తీర్చే విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పేసి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.